హాయ్ అండి, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మీ ముందుకు వచ్చేసిన బ్రెడ్ ఆమ్లెట్తోనైతే బ్రెడ్ ఆమ్లెట్ ఏముందమ్మా అది కూడా చూపిస్తావా అని అనుకోవచ్చు. ప్లీజ్ అండి అర్థం చేసుకోండి, తప్పు అర్థం చేసుకోవద్దు. రానోళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ గురించి అని ఈ వీడియో. రాని వాళ్ళు నేర్చుకోండి, వచ్చిన వాళ్ళైతే మీ స్టైల్లో బ్రెడ్ ఆమ్లెట్ ఎట్లుంటుందో నాకు చేసి చూపియండి, ఓకేనా? నేను కూడా నేర్చుకుంటా, ఓకేనా అండి. నేనైతే ఒక బ్రెడ్ ప్యాకెట్కి 8 గుడ్లు అయితే తీసుకున్నా అండి. ఆ 8 గుడ్లు వగలగొట్టుకోవడానికి అయితే ఒక గిన్నె తీసుకున్నా. ఆ గిన్నె మనం గుడ్లు వగలగొట్టుకున్న తర్వాత మనకు బ్రెడ్ ఇట్లా అద్దేటట్టు అయితే ఉండాలి, బ్రెడ్ మునగాలి అందులో. అలాంటి గిన్నె అయితే ఒకటి తీసుకోండి. ఇప్పుడు ఆ 8 గుడ్లు అయితే ఆ గిన్నెలో అయితే పగలగొట్టేసుకుంటున్నా. గుడ్లు వలగొట్టుకున్న తర్వాత అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకొని మనం పెనం పెట్టేసుకుందామండి. ఆ పెనం హీట్ అయ్యేంత వరకు మనం ఇందులో ఉప్పు కారాలు అవి కలిపేసుకుంటే అప్పటి వరకు పెనం కూడా హీట్ అయిపోతుంది, మనకు ఫాస్ట్గా అయిపోతుంది. ఈరోజు అయితే ఇడ్లీకి నానేసిన నేను ఇడ్లీ చేద్దామని. పిల్లలు అయితే బ్రెడ్ ఆమ్లెట్ కావాలన్నారు, వాళ్ళ గురించి అయితే బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నా, ఓకేనా? ఇప్పుడు పలగొట్టుకున్న గుడ్లల్లో అయితే ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. ఆనియన్, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, కాకపోతే మా పిల్లలు తినరు, అందుకే నేను వేయలేదు. మీరు చేసుకున్నప్పుడైతే కంపల్సరిగా కొత్తిమీర అయితే వేసుకోండి. ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది, ఓకేనా అండి? చూడండి, ఇట్లా ఉప్పు కారం ఇట్లా అన్నీ వేసుకున్న తర్వాత అయితే మొత్తం అంతా మంచిగా కలిసేటట్టు అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత అయితే బ్రెడ్ ప్యాకెట్ అండి, మనం బ్రెడ్ ప్యాకెట్లో ఓపెన్ చేసి ఆ బ్రెడ్ అంతా బయటకు తీసి పక్కన అయితే ఉంచుకోవాలి. మళ్ళీ మనము ఫాస్ట్గా అయితే చేయలేము, అది తీయండి, ఓకేనా అండి? బ్రెడ్ అయితే మొత్తం అంతా బయట తీసి పెట్టేసుకోవాలి. ప్రతి ఒక్కటి మీకు ఎందుకు నేను షేర్ చేస్తున్నానో ప్లీజ్ అండి అర్థం చేసుకోండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు, అందరైతే ఒకలాగా చెయ్యరు కదా. నేను ఎట్లా చేస్తున్నానో మీకు చూపించాలన్నట్టయితే వీడియో అయితే అప్లోడ్ చేసిన అండి. నాకు కొత్తవి నేర్చుకోవాలంటే చాలా ఇష్టము. మీరు ఎట్లా చేస్తున్నారో కూడా ఎవరైనా వెరైటీగా చేస్తే అయితే ప్లీజ్ అని నాకు కామెంట్ చేయండి, ఇట్లా చేస్తే బాగుంటుందని. లేకపోతే మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే మీరు కూడా వీడియో తీసి అయితే పెట్టండి, ఓకేనా? కొత్తవి నేర్చుకోవడానికి అయితే నేను ట్రై చేస్తా. తిన్నప్పుడల్లా ఒక తినాలంటే అయితే అందరు తినలేరు కదా, ఓకేనా అండి? ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న ఎగ్ దాంట్లో అయితే మనం బ్రెడ్ మొత్తం డీప్ చేసి అదైతే కొంచెం పెనం పైన ఆయిల్ వేసి అందులో అయితే వేసి ఫ్రై చేసుకోవాలి, అంతే. చాలా ఈజీ. కానీ ఇందులో కొత్తిమీర, ఆనియన్ వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది. ఇంకా మా పిల్లలు తినరు, అందుకని నేను వేయలేదు, ఓకేనా అండి? ఇట్లయితే అన్నీ రెడీ చేసేసుకోవాలి. నా పెనం పైన అయితే 3 బ్రెడ్ పీసులు వచ్చినాయి. మీ పెనం పెద్దగా ఉన్నట్టయితే ఇంకా మీరు 4-5 కూడా వేసుకోండి, ఎట్లా వీలైతే అట్లా. ఇప్పుడు మనం బ్రెడ్ వేసుకున్న తర్వాత చుట్టూరుగా అయితే ఆయిల్ వేసుకోవాలి. అది తూలినట్టయితే అయితే మొత్తం అంత వెడల్పు అయితే ఆయిల్ పడదు కదా, అందుకే చుట్టూరుగా అయితే ఆయిల్ వేసుకొని మనం అది ఇట్లా తిప్పేసుకోవాలి. తిప్పేసుకుంటే చూడండి ఎంత బాగా అవి కాలినాయో. ఉత్తగానే వేగిపోతాయి. బ్రెడ్ ఆమ్లెట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నాకైతే ఎంత ఇష్టమో, మా పిల్లలకు కూడా ఇష్టము బాగా. ఇక సడన్గా అమ్మ నాకు అది తినాలనిపిస్తుంది అంటే అయితే చేసేసిన, ఓకేనా అండి? ఈరోజు మీది ఏం టిఫిన్ కూడా నాకు కామెంట్ చేయండి, ఓకేనా అండి? చూడండి, ఇట్లా చేసుకోవాలి. ప్రతి బ్రెడ్ పీస్ ఇట్లా ఎగ్ దాంట్లో అయితే డీప్ చేసి బ్రెడ్ అన్నీ అయితే ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఫ్రై చేసినవి అన్నీ మనం హాట్ బాక్స్లో వేసి పెట్టుకుంటే అయితే తొందరగా చల్లారకుండా ఉంటాయి. నేనైతే 4 కూడా వేసిన, ఎందుకంటే పిల్లలకు టైం అయిపోతుంది, అందులో ప్లేస్ సరిపోలేదు. అయినా సరే సెట్ చేసి అయితే వేసేసిన. ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి అందరిది. వీలైతే ఎవరికైనా చూపించాలనుకుంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి. మీరు ఎట్లా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. నాది ఏమన్నా తప్పు ఉంటే ఈ వీడియోలో ఏదైనా ఇంకా నేను వేయాల్సింది ఏదైనా ఉంటే అది కూడా మీరు నాకు కామెంట్ ద్వారా నాకైతే చెప్పొచ్చు. నేనైతే ఇంతే అండి బ్రెడ్ ఆమ్లెట్. మన దగ్గర ఉన్న బ్రెడ్ ముక్కలు ఎన్ని అవుతున్నాయో అన్నీ అయితే ఇట్లే అద్దేసుకొని మనమైతే ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. బ్రెడ్ ఆమ్లెట్ చాలా ఈజీ, చిన్నపిల్లలు కూడా చేయొచ్చు, ఓకేనా అండి? ఇవన్నీ అయితే తీసి ఒక హాట్ బాక్స్లో వేసుకోండి. ప్లేట్ పైన అయితే పెట్టొద్దు, చల్లారిపోతే అయితే నీసు వాసన అయితే వస్తుంది, ఓకేనా అండి? చూడండి బాగున్నాయా, కలర్ఫుల్గా ఉన్నాయి. కొత్తిమీర వేస్తే అయితే ఇంకా సూపర్ ఉంటాయి. దీనిపైన లెమన్ కూడా పిండుకొని మనం తినొచ్చు, ఓకేనా? బాయ్ అందరికీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ మళ్ళా.